హైట్ తీసుకెళ్ళి స్టెప్స్ ఎక్కడికి కవర్ అయిపోదాము. మేము ఇద్దరు మా ఫ్రెండ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూజీసీ కూడా పేరు మార్చారు. పిఎం ఉషా మమ్మల్ని స్కాన్ ఉంది అందరినీ స్కాన్, డిజిటల్ స్కాన్. కొంచెం వెనక్కి రండి.
మరియు చెన్నపల్లి విశ్వ అకాడమీ చెన్నై సంయుక్త నిర్వహణలో ఈరోజు పరవస్తు చిన్నయ్యసూరి గారి 218వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథ మహారథులు మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈనాటి ప్రధాన వక్త శతావధాని డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు, ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు చేసి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి డాక్టర్ తుమ్మాటి సంజీవరావు గారు, ఎందరో మహానుభావులు, అలాగే విద్యార్థులు తెలుగు విభాగానికి సంబంధించిన మా ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు పండుగ జరుగుతూ ఉంది. ఇంత మంచి పండుగ, మరిన్ని పండుగలు భవిష్యత్తులో రావాలని ముందుగా కోరుకుంటూ కలుపుకున్న వాళ్ళని ముందు నిజంగా ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ కూడా త్వరలోనే మనతో జాయిన్ అవుతున్నారు. కాబట్టి భావితరాలకి తెలుగుదనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీద మన వాళ్ళందరూ కూడా మరింతగా మిమ్మల్ని నిజంగా ఆసక్తి కల్పించేలా కనిపించేలా తప్పకుండా మిమ్మల్ని ప్రభావితం చేస్తారని అనుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చిన్నయ్యసూరి గారి 218వ జయంతి గురించి నాకు చిన్నయ్యసూరి గారు అంటే ఎందుకు ఇష్టం అనే మాటని నేను చెప్పి మొత్తం సెషన్ అంతా కూడా మన వక్తలకు ఇచ్చేస్తాను. నేను తెలుగు తమిళనాడులో చదువుకున్నాను. తమిళనాడులో ఉన్నటువంటి పల్లిపట్టు అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో చదువుకున్నాను. అక్కడ నేను తెలుగు చదువుకునేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉండేది. అంటే వందల మంది చదువుకునేవాళ్ళు తెలుగు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తమిళనాడులో దాదాపుగా తెలుగు కనుమరుగైపోయింది. సో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కూడా హిందీ మాత్రం అన్ని రాష్ట్రాల్లో హ్యాపీగా ఉంటుంది, కానీ మన తెలుగు మాత్రం ఏదో ఈ మధ్యకాలంలో మనం 2 రాష్ట్రాలని చెప్పుకుంటూ ఉన్నాం. చాలా పరిమితం అయిపోతూ ఉంది. తెలుగు వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా తెలుగుదనాన్ని మరింతగా ప్రచారంలోకి తీసుకురావటం లేదు. ఎందుకంటే మాతృభాషను మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తరాల వాళ్ళు వెళ్ళిపోతారనేటువంటి భయం అయితే ఉంది. మేము ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు చిన్నయ్యసూరి గారి కథలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. నిజంగానే ఆ రోజు నీతి చంద్రికలోని కథలు కానీ మేము వినకుండా ఉన్నట్లయితే బహుశా మేము ఎలా తయారై ఉండేవాళ్ళము మాకే తెలియదు. రాడికల్గాను ఒక సంఘానికి విరుద్ధంగా తయారయ్యేటటువంటి అవకాశం కూడా ఉండేదేమో అని అంతటి ఈ కథలను విన్న తర్వాత మాలోనే తెలియకుండా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అందుకని చిన్నయ్యసూరి గారిని ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. మా పెద్దలకి మరింతగా చెప్తూ వాళ్ళకు కూడా చెప్తూనే ఉంటాను. దయచేసి వేదిక మీదకి వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎల్ఎం శ్రీనివాసరావు గారు మన మధ్యలోకి వచ్చేసారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దొడ్ల కౌశల్య మా ప్రభుత్వ మహిళా కళాశాల సాధారణంగా మీకు ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు 218వ జన్మదినోత్సవ వేడుకలు పరవస్తు చిన్నయ్యసూరి గారి జన్మదినోత్సవ వేడుకల్లో మీకు భాగమైన
ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి నేను రెండు మాటలు ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి కథలకి మైక్ నేను అందిస్తాను. బాగా వినండి అమ్మా. ఈ కథలు నీతి చంద్రిక అనేటటువంటి గ్రంథం నుండి, వారు రాసినటువంటి గ్రంథం నుండి మాకు ఆ రోజుల్లో తెలుగు మాస్టర్ గారు నాగమణి మేడం నాకు పాటలు చెప్పారు. ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను ఆ మేడంని. ఎందుకంటే అంత బాగా మమ్మల్ని ప్రభావితం చేశారు. పాఠాలు చెప్పటం అనేది పిల్లలు వింటారు, ఆ చెవిలో నుండి చెవిలో వినేయటం అనేటటువంటి జరిగిపోతూ ఉంటుంది. ఏదో కాపీ పేస్ట్ కథల్లో మనం అందరం కూడా దాదాపుగా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ రోజుల్లో విద్యార్థిని ప్రభావితం చేయటం అనేటటువంటిది నిజంగానే ఇది ఒక అయ్యవారికి మాత్రమే దొరికినటువంటి అరుదైన అవకాశం అన్నమాట. అందులో వీరిని పదే ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, వీరు అంత బాగా మాకు చెప్పారన్నమాట. కథ మామూలుగా రాసినప్పటికీ కూడా ఆ కథలో లీనం అయిపోయి మరింతగా ప్రేరేపించి ఆకట్టుకునేలా ప్రభావితం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇలా పాఠాలు చెప్తూ మనల్ని ఎప్పటికప్పుడు మేలుకొలిపేవారు, ఆ రకంగా తయారు చేసి పంపించారు. అందుకని ఈరోజు మేము ఈ రకంగా రాగలిగామంటే దానికి కారణము మా వెనక ఉన్నటువంటి పుస్తకాలు, కథలు, టీచర్లే అని నేను పదే చదివాను. కాబట్టి అందులో మనకున్నటువంటి కథలలో ఇప్పటికీ సుమారు 200 సంవత్సరాల ముందు పుట్టినటువంటి మహానుభావుడు ఆయన శైలిలో రాసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో తరతరాల వాళ్ళని ప్రభావితం చేస్తూ పోతూ ఉంది అని అంటే ఆయన ఎప్పటికీ జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ఉదాహరణగా వీటినే మనం చెప్పుకోవచ్చు. నిండుగా ఉంటారన్నమాట. తెలుగువాడు పరవశు చిన్నయ్య సూర్యుని తెలియకుండా ఉండడు. రాబోయే తరాల వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఈ కథలు నిండుగా ఉంటాయి. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు పిల్లల్ని, మిమ్మల్ని అందరినీ కళాశాల ప్రిన్సిపల్గా ముందుగా మీకు అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మాట్లాడవలసినదిగా మన ముఖ్య అతిథి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు